ఈ గాశారం పాడుగాను ఇదెక్కడ అపశకునమో ఏం పాడు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు భూమి పూజ చేద్దామని అనుకుంటే టెంట్ బట్టలను తీసి పారేసినంత పని చేసింది గాలి దుమారము. ఇంకా నయం డిప్యూటీ సీఎం బట్టి సార్ రాలేదు కాబట్టి ఏం కాలేదు, కానీ అదే వచ్చి భూమి పూజ చేస్తా అంటేనే ఇట్లా జరిగితే ఎంత ఘోరం ఉండునో ఏమో. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులకు ప్రకృతికి కూడా ఇష్టం లేదన్నట్టు చేస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బయోస్ట్రాటం గ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నదట సర్కారు. అగో దానికి డిప్యూటీ సీఎం బట్టి సార్ పోయి భూమి పూజ చేయాలన్నట. డిప్యూటీ సీఎం అక్కడికి చేరక ముందే గిట్ల అయింది. గాలిలో లేచిపోతున్న టెంట్ను అక్కడ ఉన్న అర్చకులు అమాంతం అందుకున్నారు కాబట్టి ఆయనతో నిలిచింది. లేకుంటే టెంట్ సామాన్ మొత్తం తీసుకుపోయి ఏ పెంట బొంద మీద పెట్టినో ఏం పాడు. భూమి పూజ కార్యం వీడియో తీసి వార్తలు చెప్దామనుకున్న విలేకరులు టెంట్ ఎగిరిపోయే ముచ్చట్లు చెప్పాల్సి వచ్చింది. పూజ చేసే విగ్రహాలు కూడా కింద పడేటట్టయినాయి. ఇక ఇది చూసినాక ప్రకృతికి కూడా కాంగ్రెస్ పాలన నచ్చుతలేనట్టున్నది. పబ్లిక్ కు మంచి నీళ్లు కూడా ఇయ్యలేకపోతున్నారని ప్రకృతి కన్లెర్ర చేసింది అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.